బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో మూడో రోజు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ మొదలయ్యాయి. టాలీవుడ్ నిర్మాతలు దర్శకుల ఆఫీస్ ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నిర్మాతల బినామీల బ్యాంకు ఖాతాలు గుర్తించారు అధికారులు. సినిమా కలెక్షన్లు ఐటీకి సమర్పించిన వివరాల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. సినీ పరిశ్రమలో చాలా చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం వారసుడు సినిమాల కలెక్షన్స్ తో పాటు సినిమా నిర్మాణ వ్యయాలు కలెక్షన్స్ పై ఆరా తీస్తున్నారు. పుష్ప 2 సినిమా కలెక్షన్స్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ ఒప్పంద పత్రాలు, లావాదేవీలపై తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏరియాల వారీగా సినిమాలను విక్రయించే విషయంలో డిస్ట్రిబ్యూటర్లతో జరిగే ఒప్పందాల్లో చాలా వరకు నల్లధనం ఉందనే విషయం ఐటీ అధికారులు గుర్తించారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రానా, ఇప్పటికే హైదరాబాద్ లో ఇది మూడో రోజు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అటు టాలీవుడ్ నిర్మాతలు కానీ దర్శకుల ఆఫీసుల్లో అలాగే ఇళ్లలో రైడ్స్ చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే మూడో రోజుకు చేరిన ఈ రైడ్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి. సో మొన్న 5 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ రైడ్స్ ఇప్పుడు స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రాత్రి 10 గంటల వరకు కూడా దిల్ రాజుకి చెందినటువంటి ఈ హౌస్లో ఈ యొక్క రైడ్స్ అనేది కొనసాగే. తర్వాత ఉదయం పూట కూడా అధికారులు ఇక్కడికి వచ్చారు. ఇక మొదటి కాసేపట్లో కూడా ఇక్కడ కూడా రైడ్స్ అనేది కొనసాగుతాయనేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఆ తనిఖీలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప 2 సినిమాకి సంబంధించినటువంటి విషయంలో సుకుమార్ తీసుకున్న పారితోషికం గురించి ఆరా తీసినట్లు మనకు సమాచారం అవుతుంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్ కానీ మ్యాంగో మీడియా సంస్థలకు సంబంధించిన కార్యాలయాలతో పాటు నిర్మాతలు నవీన్ నిర్ణయని, యలమంచిలి రవిశంకర్, చెర్రీ దిల్ రాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా అధికారులు సోదాలు ముమ్మరంగా చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వారు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది మాత్రం ఏరియాల వారీగా సినిమాను విక్రయించే విషయంలో డిస్ట్రిబ్యూటర్లతో జరిగే ఒప్పందాల వరకు చాలా వరకు కూడా నల్లధనం ఉంటుందనేసి కూడా అధికారులు వారు అనుకుంటున్నారు. కాబట్టి దానికి సంబంధించిన కొంత ఎవిడెన్స్ కూడా ఇప్పుడు వాళ్ళు సంపాదించారు కాబట్టి వాటి గురించి కూడా ఎక్కువగా క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఈ క్రమంలోనే నిర్మాతలకి బినామీలుగా వ్యవహరిస్తున్నటువంటి వారి బ్యాంకు ఖాతాల మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సినిమాలకు సంబంధించిన పెట్టుబడి కానీ అమ్మకం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కానీ పరిశీలిస్తున్నప్పుడు ఇప్పటికే చాలా వరకు కూడా అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు చెప్తున్నారు. ఇటీవల విజయవంతమైన సినిమాలకు సంబంధించినటువంటి విషయంలో బ్యాలెన్స్ షీట్స్ కానీ ఐటీ శాఖకు ఆయా నిర్మాణ సంస్థలు అందించిన వివరాల్లో కూడా భారీ వ్యత్యాసం ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలను కూడా ఇప్పటికే వాళ్ళు పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సినిమా కలెక్షన్స్కి సంబంధించిన జీఎస్టీ రిటర్న్లో కూడా వ్యత్యాసాలు అనేది కనపడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దానితో పాటు ఈ సినిమా ఇండస్ట్రీలో తక్కువ పెట్టుబడితో నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించిన విషయంలోనే తొలి వారంలోనే అది 200 కోట్ల రూపాయల పైగా కూడా అది కలెక్షన్ సాధించింది. సో ఎంతవరకు కూడా అది ఇప్పటి వరకు దానికి సంబంధించిన మొత్తం బ్యాలెన్స్ షీట్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళు పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మొత్తం నిన్న 3 రోజుల నుంచి కూడా దీని మీదనే వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్స్ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. దానికి సంబంధించి నిర్మాతలకు ఎవరైతే క్లోజ్గా ఉన్నారో, డైరెక్టర్లకు ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇది సోదాలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఐటీ అధికారులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నలకి నేను సమాధానం చెప్పానని ఇప్పుడే దిల్ రాజు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో సో దానికి సంబంధించినటువంటి మొత్తం ఇటు సుకుమార్ ఇంట్లో కూడా పూర్తి స్థాయిలో ఇటు రైడ్స్ జరుగుతున్నాయి. ఇంకా పుష్ప 2 సంబంధించిన నిర్మాతల ఇంట్లో కూడా రైడ్స్ జరుగుతున్నాయి. ఫైనాన్సర్సు, భైరవం ప్రొడ్యూసర్సు ఇంకా దాదాపు 10 మంది దాకా కూడా వాళ్ళ ఇళ్లలో కూడా వాళ్ళ వ్యాపారాల ఆఫీసుల్లో కూడా ఈ రైడ్స్ అనేది కొనసాగుతూనే ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. చూడాలి ఇంకా ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు అనేది బయటపడతాయో. ఎందుకంటే 3 రోజులు కాబట్టి చాలా సుదీర్ఘంగానే మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏవి దొరకకపోతే ఇన్ని రోజుల పాటు కూడా వీళ్ళు ఎవరు కూడా తనిఖీలు చేయరు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ బిజినెస్లు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత విజయవంతమైనటువంటి సినిమాలకు సంబంధించిన విషయంలో ఈ లాభాలు పంచుకోవడం కానీ ఎట్లా ఉండబోతుంది, దానికి సంబంధించి ట్యాక్స్ ఎంతవరకు కట్టారు, జిఎస్టీ పేమెంట్లు ఎంతవరకు జరిగాయన్న దానిపై కూడా ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.